విద్యార్థుల వేదన కదిలించింది. సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి. తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు. రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్థులు. పవన్ సార్, మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజు స్కూల్కు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకొని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూల్కు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 86 లక్షల రూపాయల అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి నుంచి నిత్యం స్కూల్కి వెళ్లే విద్యార్థులు పంట పొలాలకు వెళ్లే రైతుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో 55 కోట్లతో రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లె పండుగ 1.0, పల్లె పండుగ 2.0తో పాటు సాస్కి నిధులతో సుమారు 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్ల నిర్మాణం చేపట్టారు. పల్లె పండుగ 1.0లో 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కి నిధులతో మరో 4 ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కి నుంచి మొత్తం 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డీకేడి రోడ్ నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయుఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈరోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్థనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.